This conference will now be recorded. సతీష్ డాక్యుమెంట్ షేర్ చేశాను మీకు ఒకసారి లాంగ్ బ్యాక్. అది చూడండి, ట్రై చేయండి. టెస్ట్ కేసెస్ రాశాక ఒకసారి పంపిస్తే టెస్ట్ చూస్తాం ఎలా ఉందా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఓకే, చూసారా? ఓకే, ఫైన్. After writing the test cases, kindly send it to me so that I'll verify it, and if there are any corrections, I will help you out on the same. Okay. Okay, coming to the today's class, we are going to discuss on defect management system. One of the important thing, చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, డిఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. లాస్ట్ క్లాస్లో ఏం చదివాం గుర్తుందా? డూ రిమెంబర్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్? టెస్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. టెస్ట్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంది గుర్తున్నాయా? ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయో? 2 types, madam. 4 types ఉంటాయి. డెవలప్మెంట్ Staging and సర్వర్, production. స్టేజింగ్, అది అది థర్డ్. Okay, స్టేజింగ్, developer server ఒకటి, test server, టెస్టింగ్ staging సర్వర్ server, ఒకటి, స్టేజింగ్ సర్వర్ ఒకటి, production server. ప్రొజెక్షన్ సర్వర్ ఒకటి. 4 టైప్స్ ఉంటాయి. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్మెంట్ యూజ్ చేసే ఎన్వైరన్మెంట్ని మనం డెవలప్మెంట్ సర్వర్ అంటాం. అక్కడ దానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఉంటాయి. ఐడిఈస్, డీబగ్ టూల్స్, కంపైలర్ టూల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత టెస్టింగ్ సర్వర్, మనం యూజ్ చేసే ఎన్వైరన్మెంట్ని టెస్టింగ్ సర్వర్ అంటాం. ఓన్లీ సర్వర్ అంటాం ఏం లేదు. అందులో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, క్లయింట్ సంబంధించిన హార్డ్వేర్, క్లయింట్ సంబంధించిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం అంతే. కొన్ని కొన్ని మన టూల్స్ ఉంటాయి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, we are installing the kind of software and hardware respective to the client environment. That is your environment is called as. Okay, staging server and test server, there is a small difference. Staging server ni testing server ni ఎవరు యూస్ చేస్తారు? టెస్టింగ్ సర్వర్లో ఏం టెస్ట్ చేస్తాము, స్టేజింగ్ సర్వర్లో ఏం టెస్ట్ చేస్తాము? డిఫరెన్స్ బిట్వీన్ టెస్ట్ సర్వర్ అండ్ స్టేజింగ్ సర్వర్ ఏంటి? What is the difference between your test server and staging server? గుర్తుందా సతీష్, అవినాష్? టెస్ట్ సర్వర్లో మనం ఇండివిజువల్ కాంపోనెంట్ టెస్ట్ చేస్తాం. కాంపోనెంట్ టెస్టింగ్ అవుతుంది అంటే మన కాంపోనెంట్ టెస్టింగ్ ఆర్ ఫంక్షనల్ టెస్టింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాం. అంటే చిన్న చిన్న మాడ్యూల్స్ని టెస్టింగ్ చేస్తాం. వేరాజ్ ఇన్ యోర్ వాట్ స్టేజింగ్ సర్వర్ ఏం టెస్ట్ చేస్తాము? సిస్టమ్ టెస్టింగ్ అవుతుంది. సిస్టమ్ టెస్టింగ్ అంటే మొత్తం అప్లికేషన్ అంతా టెస్ట్ చేస్తాం అనమాట. స్టేజింగ్ సర్వర్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తాం. అప్లికేషన్ యాజ్ ఎ హోల్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఇన్ ద staging server, whereas in the test server we are only going to test the module wise ఒక్కొక్క మాడ్యూల్ తయారైనాక దాన్ని టెస్ట్ చేసుకుంటా దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తూ వెళ్తాం. కానీ స్టేజింగ్ సర్వర్ లో అప్లికేషన్ అంతా అయిపోయి ఉంటుంది, అది మొత్తం ఒకేసారి ఇన్స్టాల్ చేసేసుకుని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తాం. అది మెయిన్ డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో స్టేజింగ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? చాలా హై ఉంటుంది. The configuration of staging server is very high when compared to the other servers. దాని హార్డ్వేర్ కానివ్వండి, దాని ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇట్ విల్ బి ఆఫ్ వెరీ హై కాన్ఫిగరేషన్, మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు యువర్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? అర్థమైందా డిఫరెన్స్? ఈరోజు మీ ఇద్దరే ఉన్నారు. ఎస్ నో చెప్పచ్చు. ఓకే, ఫైన్. సో
ఇవాళ మనము డిఫెక్ట్ అంటే ఏంటి, డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ లర్న్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా చూసాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఇక్కడ ఒక సపోజ్ నేను ఒక టెస్ట్ కనిపిస్తుందా, ఎక్సెల్ కనిపిస్తుందా? ఐ కాంట్ సీ యువర్ ద చాట్ విండో, కైండ్లీ రెస్పాండ్. ఒక సినారియో ఉంది. ఎస్ మేడం. ఆ సినారియోలో ఏంటంటే ఐ హ్యావ్ టు వెరిఫై మై ఈమెయిల్ని నేను వెరిఫై చేయాలి. ఈమెయిల్ రాసినప్పుడు ఎలా అది ఫంక్షనాలిటీ ఉండాలి అంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒక టెస్ట్ సినారియో. దాంట్లో ఒక టెస్ట్ కేస్, ఈమెయిల్ కెనాట్ హ్యావ్ స్పేస్. అవునా, ఈమెయిల్లో స్పేస్ ఇవ్వగలుగుతామా మనము? దానివల్ల ఏమైనా లాభమా? లేదు. ఒకవేళ స్పేస్ ఇస్తే ఏమొస్తుంది, ఏమైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలా లేదా? ఎర్రర్ మెసేజ్ చూపించాలి. అది నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, I have written a test case for verifying the functionality of the email field. What did I write? Email cannot have a blank space. Test step ఏమి ఇచ్చానంటే enter blank space in the email. Second step, enter press and given tab space or press tab. అంటే నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తుంది. As soon as I press tab, it should throw an error message showing an error message email ID is not valid must be shown. ఇది నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. యాక్చువల్గా అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ మెసేజ్ చూపించట్లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద ట్యాబ్. అంటే ఇప్పుడు నేను నా జీమెయిల్ తీసుకున్నాను అనుకోండి, ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రెసింగ్ ఎనీథింగ్, ఈజ్ ఇట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్? ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా? నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది, అవునా కాదా? నేను బ్లాంక్ గా లీవ్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, ఎర్రర్ చూపించాలని. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ప్రెస్ ట్యాబ్ బదులు నేను ఇక్కడ నెక్స్ట్ బటన్ ఇస్తానులేండి. మీకు జీమెయిల్తో బాగా ఉంది కదా. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, ఎంటర్ ఏ బ్లాంక్ స్పేస్, క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే, an error message email ఇది not valid or enter a valid email ID should be shown. సపోజ్ ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్లో ఈ ఎర్రర్ మెసేజ్ కనిపించలేదు అనుకోండి, అది డిఫెక్టా కాదా? డిఫెక్టే కదా. ఆబ్వియస్లీ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూపించకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది అనుకోండి, అది డిఫెక్టే కదా. యాక్చువల్గా ఏమి ఉండాలి, ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఎర్రర్ మెసేజ్ చూపించకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిందంటే ఏమవుతుంది? It is a defect. Okay, so defect is nothing but when we are having a mismatch in the expected result and the actual result. Expected result లో నాకు ఈమెయిల్ నాట్ వ్యాలిడ్ అని చూపించాలి, కానీ యాక్చువల్ రిజల్ట్ లో ఏం ఎర్రర్ మెసేజ్ చూపించట్లేదు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, దట్ టెస్ట్ ఈజ్ ఫెయిల్, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో మై టెస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫెయిల్. If I'm saying it is a fail, then obviously there is a defect. Okay, obviously there is a defect. Defect in which place? Defect in my email ID. Defect in my email ID field. So I have to report it to the developer. ఇప్పుడు నాకు తెలిసింది అది డిఫెక్ట్ అని, కానీ డెవలపర్కి తెలుసా? డెవలపర్కి తెలియదు. డెవలపర్కి పంపించేటప్పుడు ఎలా పంపించాలి అనేది డిఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఏదైనా మిస్ మ్యాచ్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్స్లో మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు అది డిఫెక్ట్గా నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేశాక డెవలపర్కి నోటిఫై చేయాలి. ఎలా నోటిఫై చేయాలి, ఎలా ఏమేమి స్టెప్స్ ఇవ్వాలి అనేది, ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది డిఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అర్థమైందా? రిపీట్ చేయాలా? అర్థమైందా? రిపీట్ చేయాలా? అర్థమైంది. సతీష్కి అర్థమైందా? సతీష్, డూ యూ అండర్స్టాండ్? ఓకే, సో మనం ఎలా ఇప్పుడు నాకు తెలుసు ప్రాబ్లం, ఇప్పుడు మీకు చెప్పాలి. నేను ఎలా చెప్పాలి? I have to prepare a proper report. I have to prepare a report in which I have to have
ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్ ఎక్కడ ఉందని చెప్పాలి, డిఫెక్ట్ కేటగరైజేషన్, హూ ఈస్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, డెవలపర్స్ అంటేనే అక్కడ 5 మెంబర్స్ 6 మెంబర్స్ టీం ఉంటుంది. అది ఎవరికి అసైన్ చేయాలి, మళ్ళీ తర్వాత వాళ్ళు ఫిక్స్ చేశాక ఎవరు వెరిఫై చేయాలి, డిఫెక్ట్ క్లోజ్ అయిందా ఓపెన్ అయిందా, దాని స్టేటస్ ఏంటి. ఆఫ్టర్ దట్ what all steps you followed to close the defect. This all should be written in a proper format, documentation చేయాలన్నమాట. డిఫెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. జస్ట్ లైక్ హౌ యూ రైట్ ఎ టెస్ట్ కేస్, డిఫెక్ట్ is also having a small kind of excel sheet. You have to prepare excel sheet to identify the defect, దాని స్టేటస్ ఏంటి, దాని ప్రయారిటీ ఏంటి, దాని సివియారిటీ ఏంటి, ఎవరికి అసైన్ చేశారు, ఎవరు రిపోర్ట్ చేశారు, తర్వాత దాని ప్రస్తుతం స్టేటస్ ఏంటి, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ ద డిఫెక్ట్. ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటాయి. Then coming to this, we are having different bug tracking tools or test management tools to identify the defect. Jira మనం నేర్చుకోబోతున్నాము. Nowadays many companies are using HP Quality Center, which is one of the very critical tool. Okay, మనం యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఇస్ నాట్ దాట్, మనకు ఇన్స్టాలేషన్ అని ఇష్యూస్ అయితే కాబట్టి. జీరా అర్థమైందంటే మీకు మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. Various test management bug tracking tools are available. First one of them we are going to learn is Jira. Then yes, you have HP Quality Center and ClearQuest. Other test management tools కూడా ఉన్నాయి. మనకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. టూల్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను ఎలా రైజ్ చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ కమ్స్ యువర్ డిఫెక్ట్ రిపోర్ట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి. ఓకే, డిఫెక్ట్ మనం రాసాం కదా. See, whenever I have a defect, నాకు ఇక్కడ డిఫెక్ట్ వచ్చింది, ఇది ఫెయిల్ అయింది, ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. సో ఐఎమ్ రేజింగ్ ఏ డిఫెక్ట్ నెంబర్ 1, స్టేటస్ is open, I have raised it, so I am writing my name. On which version? Suppose say version 2 or version 3. What was the test case ID I was referring to? Test case ID 001. What were the steps to reproduce? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇలా చేసినప్పుడు నాకు వచ్చింది అనేది ఎర్రర్. Similarly, I have to give the similar kind of steps for the developer also. Okay, what were the steps to reproduce it? So enter a blank space in email and click on the next button. Expected results, error message should be shown. Actual results, no error message is shown. So this is a defect. And priority and severity. Priority and severity, there are two terms which we are going to learn now. Okay, priority అంటే ఏంటి, severity ఏంటి అనేది నేర్చుకుంటాం. సో ఇలా మనం ఒక డిఫెక్ట్ రేజ్ చేస్తాం అనమాట, ఒక ఎక్సెల్ షీట్ లో రేజ్ చేస్తాం. కానీ నౌ వీఆర్ యూజింగ్ టూల్స్. ఎర్లియర్ వీ యూస్ టు మెయింటైన్ అన్ ఎక్సెల్ షీట్. సరేనా, సీరియల్ నంబర్, డిఫెక్ట్ ఐడి, డిఫెక్ట్ డిస్క్రిప్షన్, రిపోర్టెడ్ బై, రిపోర్టెడ్ డేట్, ప్రాజెక్ట్ నేమ్, వర్షన్, ఎన్వైరన్మెంట్. ఏ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు, టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిందా, లేకుంటే స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ లో వచ్చిందా, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో వచ్చిందా, what is the priority of the defect, what is the severity of the defect, steps to reproduce, status, defect close date. ఇవన్నీ మనకి ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట డిఫెక్ట్ మనం రేజ్ చేసినప్పుడు. సో వీ షుడ్ బి క్లియర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ రిప్రజెంట్స్. సీరియల్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సీరియల్ నంబర్ ఆఫ్ ద డిఫెక్ట్. డిఫెక్ట్ ఐడి, ప్రతి ఒక్కదానికి ఒక ఐడి ఇస్తాం. టెస్ట్ కేస్కి ఎలా ఐడి ఇస్తామో, టెస్ట్ సినారియోకి ఎలా ఐడి ఇస్తామో, డిఫెక్ట్ కూడా ఒక ఐడి ఇస్తాం. డిఫెక్ట్ డిస్క్రిప్షన్, ఎలా ఏంటి డిఫెక్ట్, ఏంటి అసలు ప్రాబ్లం అక్కడ వచ్చింది, ఇక్కడ నాకేంటి ప్రాబ్లం, ఎర్రర్ మెసేజ్ ఇస్ నాట్ షోన్ ఇన్ ద ఈమెయిల్ ఫీల్డ్. ఓకే, రిపోర్టెడ్ బై, యా ఇట్ ఈస్ రిపోర్టెడ్ బై మీ అండ్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ టుడే. ప్రాజెక్ట్ నేమ్, సే సంథింగ్ లైక్ లాగిన్ పేజ్ ఆఫ్ ఏ 1xxx వెబ్సైట్. దెన్ ఏ వర్షన్ లో వచ్చింది, వర్షన్ 2లోనా, వర్షన్ 1లోనా, లేకుంటే ఇది మీరు బిల్డ్స్ మీద రిలీజ్ చేస్తున్నారా. బిల్డ్ కి రిలీజ్ కి తేడా తెలుసా, బిల్డ్ కి రిలీజ్ కి తేడా తెలుసా, రిలీజ్ కి బిల్డ్ కి తేడా తెలుసా సతీష్. ఓకే, బిల్డ్ అంటే అసలు మనం అప్లికేషన్ అస్సలే డెవలప్ అవ్వలేదు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, చిన్న చిన్న పార్ట్స్ గా మనము మన దగ్గరకు వస్తుంది, అది బిల్డ్. ఓకేనా, అప్లికేషన్ ఒక్కసారి కూడా కస్టమర్ ఎండ్ దగ్గరికి వెళ్ళలేదు, విత్ ఇన్ ద కంపెనీ ఉంది. ఒక ప్రోడక్ట్, ఒక అప్లికేషన్ ని చిన్న చిన్న పార్ట్స్ కి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మనకి ఇస్తారు కదా, అది బిల్డ్ నెంబర్ 1, బిల్డ్ నెంబర్ 2, బిల్డ్ నెంబర్ 3 అండ్ సో ఆన్ అంటారు.
లైక్ యువర్ మీ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ చెక్ చేసుకోండి. వాట్సాప్లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్, ఏముంటాయి? ఒక చాట్ ఆప్షన్ ఉంటుంది, తర్వాత అటాచ్మెంట్ ఆప్షన్ ఉంటుంది, అవునా లేదా? ఇంకేముంటాయి? అటాచ్మెంట్లోనే మళ్ళీ 6 కాంపోనెంట్స్ ఉంటాయి, 6 టైప్స్ ఉంటాయి. లొకేషన్ షేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి, అవునా? గ్యాలరీ ఉంటుంది, అవును. అంటే మీ అటాచ్మెంట్లోనే 6 టైప్స్ ఉన్నాయి కదా, 6 ఇండివిజువల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బిల్డ్ నెంబర్ 1లో అతను చాట్ ఆప్షన్, అది చాట్ పేజ్ని డెవలప్ చేశారనుకోండి, ఇది బిల్డ్ 1. ఓకే, బిల్డ్ 1లో చాట్ పేజ్ డెవలప్ చేశారు. బిల్డ్ 2లో టూ అటాచ్మెంట్స్లో 2 అటాచ్మెంట్స్ చేశారు. బిల్డ్ 2లో అటాచ్మెంట్స్లో 2 అటాచ్మెంట్స్, 2 అటాచ్మెంట్స్ డెవలప్ చేశారు. బిల్డ్ 3లో ఇంకా 2 అలా. బిల్డ్ 3లో మేబీ స్టేటస్ పేజ్ ఉంది కదా, స్టేటస్ పేజ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇలా ఒకే అప్లికేషన్ ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు, మన దగ్గరే ఉంది. వాళ్ళు పార్ట్ బై పార్ట్ డెవలప్ చేసుకుంటూ ఇస్తున్నారు మనకి, అది బిల్డ్ అంటాం. అర్థమైందా? మొత్తం అప్లికేషన్ డెవలప్ అయిపోయి టెస్ట్ అయిపోయాక కస్టమర్కి మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, ఏం డిఫెక్ట్స్ లేనప్పుడు. ఎప్పుడు ఇస్తాం మనము? డిఫెక్ట్స్ అన్ని లేనప్పుడు. ఓకే, నో డిఫెక్ట్స్ ఏం లేనప్పుడు మనము కస్టమర్ ఎండ్కి ఇస్తే అప్పుడు రిలీజ్ అంటాం మనం. అర్థమైందా? బిల్డ్ అనేది విత్ ఇన్ ద కంపెనీలోనే ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ మనకు పంపించడము, అది బిల్డ్. రిలీజ్ అంటే కస్టమర్ ఎండ్కి వెళ్ళినప్పుడు అది రిలీజ్ అంటాం. డిఫెక్ట్స్ అంత టెస్టింగ్ అంతా అయిపోయి అంతా వెళ్ళిపోయాక రిలీజ్ నెంబర్ 1. ఓకే, వాళ్ళు సాటిస్ఫై అయిపోయాక ఏం ప్రాబ్లం లేదంటే వాళ్ళు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. లేదు, వాళ్ళకి కొన్ని ఫిక్సింగ్ ఎర్రర్స్ ఏమైనా కనిపించాయి, ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయంటే మళ్ళీ మనకి సెండ్ బ్యాక్ చేస్తారు, అప్పుడు మనం ఫిక్స్ చేసి పంపిస్తాం. అర్థమవుతుందా బిల్డ్కి రిలీజ్కి తేడా ఏంటో? అర్థమైందా బిల్డ్కి రిలీజ్కి? అవినాష్, బిల్డ్ అంటే విత్ ఇన్ ద కంపెనీ ఉంటుంది, రిలీజ్ అంటే మన కస్టమర్ ఎండ్కి ఇచ్చేసాక అనమాట. ఇంట్లోనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, అది ఇంట్లోనే ఉంటుంది, ప్రతిసారి చేంజ్ అవుతూ మోడిఫై అవుతూ ఉంటుంది, అది బిల్డ్. మార్కెట్లోకి వెళ్ళిపోయిందంటే అది రిలీజ్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కమ్స్ యువర్ ఇది. సో బిల్డ్ వర్షన్, రిలీజ్ వర్షన్ ఏంటి అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్, ఏ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు డిఫెక్ట్ వచ్చింది, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోనా, లేకుంటే టెస్టింగ్ ఎన్వైరన్మెంట్లోనా, లేకుంటే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లోనే మీకు ఇష్యూ వచ్చిందా? ప్రయారిటీ, సివియారిటీ, ఈ రెండు గురించి మనం చదువుకుంటాము. స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఇందాక చూపించాను, ఏం స్టెప్స్ చేస్తే మీకు డిఫెక్ట్ వచ్చింది అనేది. స్టేటస్, అది క్లోజ్డా, ఓపెనా, లేకుంటే ఇంకా అది ఫిక్సింగ్ చేస్తున్నారా, ఏంటి దాని స్టేటస్? ఇప్పుడు ఆ డిఫెక్ట్ ఒక స్టేటస్ అని చెప్పడానికి స్టేటస్. క్లోజ్ అయిపోతే ఏ రోజు క్లోజ్ అయింది అనేది. సో మనం ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నార్మల్లీ ఇవన్నీ మన టూల్లో అవైలబుల్ ఉంటాయి, మనకి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి కూడా. అసలు ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ రిమెంబర్ దిస్ 2 థింగ్స్. ఈ ప్రయారిటీ, సివియారిటీ అనేది ఏం మార్క్ చేయాలి ఇక్కడ, ఈ 2 కాలమ్స్లో ఏం పెట్టాలి అనేది మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైందా డిఫెక్ట్ రిపోర్ట్లు ఏముంటాయో? డిఫెక్ట్ రిపోర్ట్లు ఏముంటాయో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు శాంపుల్ డిఫెక్ట్ రిపోర్ట్ చూపిస్తున్నాను, చూడండి. Bug name, application crashes upon clicking the save button while creating a new user. Okay, అప్లికేషన్ క్రాష్ అవుతుంది ఎప్పుడైతే నేను సేవ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. బగ్ ఐడి అది ఇవ్వాలి. ఏరియా ఏ ఏరియాలో వచ్చింది? న్యూ యూజర్స్లో వచ్చింది, రిజిస్టర్డ్ యూజర్లో వచ్చింది ఇది ప్రాబ్లం నాకు. బిల్డ్ నంబర్ వర్షన్ 5.0.1 ఇచ్చారు. ఓకే, బిల్డ్ నంబర్ దాంట్లో ఒక వర్షన్ కూడా ఉంది. మళ్ళీ సివియారిటీ ఏంటి, ప్రయారిటీ ఏంటి? సివియారిటీ is high and priority is high. Again, I will get back to that. Assigned to some developer, report by my name and reported on particular date. Reason is a defect. Status, whether it is a new one or it is an open one or it is an active one. Okay, environment,
ఏ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఎర్రర్ వచ్చింది. విండోస్ 2003లో, ఎస్క్యూఎల్ సర్వర్ 2005లో వచ్చింది. ఈ పర్టికులర్ వర్షన్స్ యూస్ చేస్తున్నప్పుడు నాకు అప్లికేషన్ క్రాష్ అవుతుంది. ఇది ఒక శాంపుల్ బగ్ రిపోర్ట్. ఓకే, now from that time I keep on saying that there is a two terms you have to understand. One is your severity and the other one is your priority. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ సినారీ వచ్చి మీకు ఏంటి మీరు బగ్ రేస్ చేయాలంటే సివియారిటీ ఏం పెడతారు, ప్రయారిటీ దేని కిందకి వస్తుంది అని అడుగుతారు. సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సివియారిటీ ఆఫ్ ఎ డిఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ప్రయారిటీ ఆఫ్ ఎ డిఫెక్ట్. Severity is nothing but how severe or how bad a defect is. Severe or how bad a defect can be. ఓకే, అంటే ఒక డిఫెక్ట్ ఉండడం వల్ల ఒక మిస్ మ్యాచ్ నా యాక్చువల్ కి అంటే ఎక్స్పెక్టెడ్ కి ప్రాబ్లం ఉండడం వల్ల అది నా అప్లికేషన్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అంటే ఎంత సివియర్ గా ఉంది అని తెలుసుకోవడమే సివియారిటీ. హౌ సివియర్ ఏ డిఫెక్ట్ ఈస్, అది సివియారిటీ. సివియర్ అంటే ఏం చెప్పాలి, ఏ లెవెల్లో మనం డిఫైన్ చేయాలి, దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నమాట. అందులో one of them is your critical or blocker, we call it as first one. Second one is your major defect, then your minor defect, then low defect. మనకి 4 types of severities define చేశారు. ఒకటి critical, second major, third one is your minor and fourth one is your low. ఓకే, critical or blocker defect అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాది సైన్ ఇన్ పేజ్ ఉంది. నేను సైన్ ఇన్ పేజ్లో నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను. మెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ బటన్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, నా అప్లికేషన్ క్రాష్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ క్రాష్ అవుతుంది అంటే దట్ ఈస్ వెరీ సివియర్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ మై అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుంది సివియారిటీ అంటే ఇప్పుడు మన ఒక డిఫెక్ట్ వల్ల మన అప్లికేషన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల మన అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల పనిచేస్తుందా లేదా, అసలుకే పని చేయట్లేదా ఆ ప్రాబ్లం వల్ల అని తెలుసుకోవడమే సివియారిటీ. సివియారిటీలో 4 టైప్స్, క్రిటికల్, మేజర్, మైనర్ అండ్ లో. క్రిటికల్లో ఏమవుతుందంటే మన అప్లికేషన్ సారికి క్రాష్ అవ్వడం. ఓకే, క్రాషింగ్ ఫంక్షన్ క్రాష్ ఉంటుంది. లైక్ ఏదైనా పేజ్ క్లిక్ చేసినప్పుడు, లేకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు క్రాష్ అవ్వడము, లాగిన్ అయినప్పుడు క్రాష్ అవ్వడము, లేకుంటే ఇప్పుడు మీ అమెజాన్ ఉంది, అమెజాన్లో పేమెంట్ పేజ్కి వెళ్ళాను, పేమెంట్ పేజ్కి వెళ్ళగానే అది క్రాష్ అయిపోవడము. ఇవన్నీ ఏంటంటే క్రిటికల్, అంటే చాలా సివియర్. దానివల్ల ఏమవుతుంది, మీరు లాగిన్ అవ్వగలుగుతున్నారా, అవ్వలేరు కదా. పోనీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయగలుగుతున్నారా, చేయలేదు. ఆ అప్లికేషన్ ఒక ఫంక్షనాలిటీ, దాని వల్ల యూజే లేకుండా పోతుంది కదా. కాబట్టి అది క్రిటికల్ డిఫెక్ట్ అంటాం. అర్థమవుతుందా క్రిటికల్ డిఫెక్ట్ అంటే ఏంటి? క్రిటికల్ డిఫెక్ట్ అంటే ఏమో అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైనా దాన్ని బ్లాకర్ అని కూడా అంటాం, ఎందుకంటే నేను అసలు లాగిన్ అవ్వలేకపోతున్నా ఒక అప్లికేషన్లో. ఏదైనా చేయగానే వెంటనే ఏదైనా క్లిక్ చేయగానే, ఏదైనా పర్టికులర్ లింక్ క్లిక్ చేయగానే అది క్రాష్ అయిపోతుంది. అప్పుడు అదేమంటారు, మనము క్రిటికల్ డిఫెక్ట్ అని అంటాం. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నా లాగిన్ పేజ్లో ఉంది, ఈ సైన్ ఇన్ పేజ్లో ఈ నెక్స్ట్ బటనే క్లిక్ అవ్వలేదు. ఈ నెక్స్ట్ బటన్ ఎంత ట్రై చేస్తున్నా క్లిక్ చేయలేకపోతున్నాను. అప్పుడు దానివల్ల ఏమైనా యూజ్ ఉందా నాకు? జీమెయిల్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? నేను ఆ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయలేకపోతూ ఉంటే? No. Okay. This conference will now be recorded. Okay. Critical అంటే ఏంటంటే, when your certain functionality is not at all working, దానివల్ల మీరు అప్లికేషన్ని యూజ్ చేయలేకపోతున్నారు, అది క్రిటికల్. లైక్ ద లాగిన్ పేజ్, లేకుంటే మీరు బ్యాంక్ అప్లికేషన్ ఉంది, బ్యాంక్ అప్లికేషన్లో మీకు మెయిన్ బ్యాలెన్స్ పేజే రావట్లేదు.
ఓకే, అసలు మీరు లాగిన్ అవ్వలేకపోతున్నారు, ఫస్ట్ పేజే ఓపెన్ అవ్వలేకపోతుంది. లేదా వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో మీరు ఫస్ట్ ఉంది మెయిన్ హోమ్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ లో మీరు ఏమిస్తారు ఫస్ట్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది, అది క్రిటికల్. when you are not able to use your application itself, it is called as a critical defect. Okay, critical defect. Then comes your major defect. మేజర్ డిఫెక్ట్ ఏంటంటే లాగిన్ అవుతున్నాం, ప్రాబ్లం లేదు, లాగిన్ అవుతున్నాను. సపోజ్ ఇప్పుడు నా షాపింగ్ వెబ్సైట్ ఉంది, షాపింగ్ వెబ్సైట్లో నేను ఐటమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను నా కార్ట్కి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాడ్ ద ఐటమ్స్ టు ద కార్ట్. అదేంటి? దట్ ఈస్ ఎ మేజర్ డిఫెక్ట్. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం లేదు, నాకు ప్రోడక్ట్స్ కూడా చూడగలుగుతున్నాను, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నేను షాపింగ్ చేయాలని అనుకుంటున్నానో నేను ప్రోడక్ట్ని కార్ట్కి యాడ్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ డిఫెక్ట్. ఎందుకు మేజర్ డిఫెక్ట్? షాపింగ్ వెబ్సైట్ యూజ్ ఏంటి? షాపింగ్ చేయడమే కదా. ఇప్పుడు నేను నా ప్రోడక్ట్స్ నేను కార్ట్కి యాడ్ చేయలేకపోతుంటే దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ డిఫెక్ట్. అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ బట్ సమ్ ఆఫ్ ద మేజర్ ఫంక్షనాలిటీస్ ఆర్ నాట్ వర్కింగ్. లైక్ ఇప్పుడు నేను ఫండ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు నా బ్యాంకింగ్ యాప్ ఓపెన్ అయింది, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను, ఫండ్ ట్రాన్స్ఫర్ పేజే క్రాష్ అయిపోతుంది, అది మేజర్ డిఫెక్ట్. అంటే అప్లికేషన్లోకి ఎంటర్ అవుతున్నాను, సమ్ ఆఫ్ ద మేజర్ మాడ్యూల్స్ ఓపెన్ చేయలేకపోతున్నాను, అది మేజర్ డిఫెక్ట్. అర్థమైందా? క్రిటికల్ అంటే అప్లికేషనే నేను యూజ్ చేయలేకపోవడం, మేజర్ అంటే అప్లికేషన్ ఓకే. యా, ఎస్ సతీష్, యూ వాంట్ టు సే సంథింగ్? Okay. Critical means when you are not even able to open the application, when your application itself is not functioning properly, then comes your major. You are able to open the application, but some of the major features are not working. Like your fund transfer open అవ్వట్లేదు, లేకుంటే మీ అదేంటి పేమెంట్ పేజ్కి వెళ్ళాక పేమెంట్ పేజ్ క్రాష్ అవ్వకపోవడము, షాపింగ్ కార్ట్లో నిన్న ఐటమ్స్ యాడ్ చేయకపోవడము, ఇవన్నీ మేజర్ డిఫెక్ట్స్ గా కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? లేదా మీ జీమెయిల్లో మీరు సెంట్ ఐటమ్స్ మీరు కంపోజ్ చేయాలనుకుంటున్నారు, కంపోజ్ ఐటమ్స్లో నేను యాడ్ చేయలేకపోతున్నాను ఎవరైనా యూజర్ని, అంటే నేను వేరే ఈమెయిల్ ఐడిని యాడ్ చేయలేకపోతున్నాను, లేకుంటే ఓన్లీ వన్ ఈమెయిల్ ఐడిని యాడ్ చేయగలుగుతున్నాను, ఇది మేజర్ డిఫెక్ట్స్ అన్నమాట. ఓకే, దెన్ కమ్స్ యువర్ థర్డ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ సివియారిటీలో మైనర్ డిఫెక్ట్స్. మైనర్ డిఫెక్ట్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు పేమెంట్ చేశారు, పేమెంట్ చేశాక మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందా లేదా ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఫ్రమ్ వాట్ ఎవర్ సర్వీస్ ప్రొవైడర్ యు ఆర్ యూజింగ్, యూ విల్ గెట్ ఎ పేమెంట్ దట్ సో అండ్ సో అమౌంట్ హ్యాస్ బిన్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్. అవునా కాదా? ఇట్ ఈస్ లైక్ ఎ కన్ఫర్మేషన్ మెసేజ్, రైట్? దానివల్ల మనకు క్లారిటీ వస్తుంది, ఓకే అమౌంట్ డిడక్ట్ అయింది, అమౌంట్ డిడక్ట్ అవ్వలేదు. నాట్ ఓన్లీ దట్, సమ్ టైమ్స్ we register to some websites and we get a mail confirmation mail that you have registered to so and so particular website అని. అలాంటి కన్ఫర్మేషన్ మెసేజెస్ రానప్పుడు, ఓకే, అలాంటి ఏదైనా మీకు అన్ని వర్క్ అవుతున్నాయి కానీ వీఆర్ నాట్ షూర్ వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, క్యాబ్ బుక్ చేసుకున్నాక నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుందా లేదా? నాకు ప్రాబ్లం అవుతుందా లేదా? నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదంటే అంటిల్ అన్లెస్ నాకు డ్రైవర్ వచ్చి ఫోన్ చేసేంత వరకు నాకు తెలియదు క్యాబ్ బుక్ అయిందన్న సంగతి, లేదా నేను ఇంకో క్యాబ్ బుక్ చేసుకోవాలా లేదని కూడా నాకు క్లారిటీ రాదు. సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్, రైట్? దట్ ఆర్ కమ్స్ అండర్ యువర్ మైనర్ డిఫెక్ట్స్. అంటే ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయి, మీ క్యాబ్ కూడా బుక్ అయింది, కానీ కన్ఫర్మేషన్ మెసేజ్ లేకపోవడం వల్ల the user is not comfortable, he is not able to understand whether the application is helping him out or whether he should go for the another confirmation mail or message కి వెళ్ళాలా లేదని తనకి ఐడియా రావట్లేదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మైనర్ డిఫెక్ట్స్ కిందకి వస్తాయి. అర్థమైందా? మేజర్ ఏంటనేది, మైనర్ ఏంటనేది అర్థమైందా?
ఓకే, నెక్స్ట్ కమ్స్ యువర్ లో. Yes, madam. చాలా సింపుల్ డిఫెక్ట్స్ అన్నమాట. లో డిఫెక్ట్స్ ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ వెబ్ పేజ్ ఉంది. సపోజ్ ఐ హ్యావ్ సమ్ బిగ్ బాస్కెట్ ఆర్ సంథింగ్ లైక్. ఓకే, ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడము. ఓకే, నాట్ ఇన్ దిస్. లేకుంటే లోగోలో ఏదైనా కలర్ మిస్ మ్యాచ్ ఉండడము, లోగో నాకు అంత బాగా అపీలింగ్గా ఉండకపోవడము. వాళ్ళు చెప్తారనమాట, అవును మీకు ఇక్కడ ఐడియా వస్తుంది, ఇవన్నీ ఇలా ఉండాలని మాకు ఎలా తెలుసు అనేది. ఇవన్నీ ఇలా ఉండాలని మనం ఏం డిసైడ్ చేయము. దేర్ ఈజ్ ఎ సపరేట్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. అందుకని ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మనకు గాడ్ అన్నమాట. దాంట్లో స్పెసిఫై చేసేసి ఉంటారు, ఇవన్నీ ఇలా ఉండాలి మీ వెబ్సైట్ డిజైన్, ఇలా ఉండాలి మీ అప్లికేషన్ డిజైన్, ఇక్కడ ఈ ఐకన్ ఉండాలా, ఇక్కడ ఈ ఐకన్ ఉండాలా అనేది వాళ్ళు ముందుగానే స్పెసిఫై చేసేస్తారు. ఆ డిజైన్ ఇష్యూస్ అనేటన్ని ముందుగానే స్టేట్మెంట్ చెప్పేస్తారు. మనం ఏం చేస్తామంటే వీఆర్ జస్ట్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద డాక్యుమెంట్ ఆర్ నాట్. ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టే మనం ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం, అదే మన పని. వాళ్ళు చెప్తారనమాట, ఈ లోగో వాళ్ళది ఈ లోగో అని, బీబీ అనేది ఈ లోగో వాళ్ళు. వీఆర్ జస్ట్ చెకింగ్ వెదర్ దెర్ ఇస్ ఎ రెడ్ అండ్ బ్లాక్ ఆర్ నాట్. ఓకే, ఇలా ఈ స్టేట్మెంట్ ఉందా లేదా. ఓకే, ఐ విల్ బి సీయింగ్ దే మైట్ హ్యావ్ టోల్డ్. ఓకే, ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు షో మోర్ అని ఇక్కడ ఉంది, షో మోర్ బదులు ఇక్కడ ఓ మిస్సింగ్ అయింది, SHWMORE అని ఉంది. సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ సమ్వేర్ ఓవర్ దే, లైక్ హియర్ ఐ హ్యావ్ రైట్ దిస్ స్టాండర్డ్ డెలివరీలో ఐ మిస్ అయింది. ఇలాంటివి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకుంటే GUIకి కొన్ని బ్యూటిఫికేషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి లో డిఫెక్ట్స్ అండ్ లో సివియారిటీ డిఫెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? దెర్ ఆర్ 4 types of severities: క్రిటికల్, మేజర్, మైనర్ అండ్ లో. క్రిటికల్ అంటే మన అప్లికేషనే వర్క్ చేయకపోవడం, మేజర్ అంటే మేజర్ ఫీచర్స్ వర్క్ చేయకపోవడం, థర్డ్ వన్ ఏంటంటే అన్ని వర్క్ చేస్తున్నాయి కానీ బట్ దెర్ ఆర్ సమ్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మైనర్ కింద కన్సిడర్ చేస్తాం. లో అంటే ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దానివల్ల మన వెబ్సైట్ పనిచేయకపోవడం అనేది ఏమి ఉండదు. పేజెస్ ఓపెన్ అవుతున్నాయి, అన్ని క్లిక్ చేయగలుగుతున్నాను, ప్రతి ఒక్క ఫీచర్ నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, అన్ని వర్క్ అవుతున్నాయి. కానీ సమ్ కాస్మెటిక్ ఇష్యూస్ అంటాం దాన్ని, అంటే అపియరెన్స్ వైజ్ ఏదైనా ఇష్యూస్ ఉండి, స్పెల్లింగ్ వైజ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అవి లో సివియారిటీ డిఫెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అర్థమైందా సివియారిటీ అంటే ఏంటి? షుడ్ ఐ రిపీట్ ఎనీథింగ్? అర్థమైందా అవినాష్? ఓకే, అవినాష్ kindly respond. Yes, ma'am. ఓకే, రిపీట్ చేయాలా? లేదు కదా? No, madam. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నా, అప్లికేషన్లో ఒక్క మాడ్యూలే టెస్ట్ చేస్తున్నాను. ఓకే, అప్లికేషన్లో సపోజ్ నేను ఏ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాను, యాడ్ టు కార్ట్ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాను అనుకోండి. యాడ్ టు కార్ట్ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాను యాజ్ ఎ టెస్టర్. నాకు 10 డిఫెక్ట్స్ కనిపించాయి. అందులో 10 డిఫెక్ట్స్ కనిపించాయి. అందులో ఆ 10 డిఫెక్ట్స్ డిఫరెంట్ సివియారిటీ లెవెల్లో ఉన్నాయి. 10 డిఫెక్ట్స్లో 2 ఏమో ఓకే క్రిటికల్ ఏమి లేవు, 2 ఏమో మేజర్ ఉన్నాయి, 3 ఏమో మైనర్ ఉన్నాయి అనుకోండి. మిగతావన్నీ కాస్మెటిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఎంత 4, మిగతా 5 కాస్మెటిక్ లో ప్రయారిటీ డిఫెక్ట్స్ ఉన్నాయి, లో సివియారిటీ డిఫెక్ట్స్ ఉన్నాయి. నాకేమో అవి డిఫెక్ట్సే కదా, నాకేమో డిఫెక్ట్స్. ఇప్పుడు ఐ హ్యావ్ రేస్డ్ ఇప్పుడు నేను బగ్ రిపోర్ట్లో ఇలా రేస్ చేస్తాను అనమాట. ఇవన్నీ నేను ఇలా ఎక్సెల్ ఫైల్లో ఇలా అన్ని డిఫెక్ట్ నెంబర్ 1 ఓపెన్ రేస్డ్ బై అని ఇచ్చేసి సివియారిటీస్ ఇస్తాను. లో, హై, ఓకే లో, హై, లేకపోతే లో, మీడియం, మేజర్, లో, మేజర్, మైనర్ అని అన్నిటికీ ఇస్తాను అనమాట. రేస్ చేస్తాను. అవి ఎవరు ఫిక్స్ చేయాలి? ఎవరు వాటిని ఫిక్స్ చేయాలి? హూ ఇస్ గోయిన్ టు ఫిక్స్ దెమ్? నేను డిఫెక్ట్స్ అని చెప్తున్నాను, ఎవరు ఫిక్స్ చేయాలి? Developers, madam. డెవలపర్ ఫిక్స్ చేయాలి. నేను 10 డిఫెక్ట్స్ ఇచ్చాను,
10 10లో ఏ ఫస్ట్ 10 ఒకేసారి ఫిక్స్ చేయాలా? ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క నో మేడం, ఫస్ట్ మేజర్ అవును. సీక్వెన్స్ గా ఫిక్స్ చేయాలి. నాకు మేజర్ అనిపించినది. మేజర్ మీకు మైనర్ మేజర్ లో నాకు మేజర్ అనిపించినది మీకు మేజర్ అనిపించాలని రూల్ ఉందా? సరే ఇప్పుడు ఓకే. కాకపోతే అది సివియారిటీ రూల్స్ ఉన్నాయి కదా మేడం. మేజర్ అంటే ఓకే. మెయిన్ ప్రయారిటీ ఇది వర్క్ అవ్వకపోతే అది మేజర్, దాని తర్వాత సెకండరీది కదా. ఓకే. సరే సో ఇప్పుడు అది ఇలా క్లారిటీ వస్తాను. ఉండేది కదా అనిపిస్తుంది. సరే సివియారిటీ నాకు సివియర్ అనిపించింది. కాబట్టి అది ఫిక్స్ చేయాలని డెవలపర్ అని నేను అనుకుంటున్నాను. అవును కదా? సరే 10 డిఫెక్ట్స్ ఎస్ మేడం. ఉన్నాయి. 10 మేజర్‌గా నేను పెట్టేసాను. 10 నేను రిపోర్ట్‌లో మేజర్‌గా పెట్టేసాను. ఇప్పుడు ఏది ఫిక్స్ చేయాలి? ఆ 10లో ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి అతను? హి ఆర్ షీ విచ్ వన్ దే షుడ్ స్టార్ట్ ఫస్ట్? 10 మేజర్ పెట్టాను. 10 ఉన్నాయి డిఫెక్ట్‌లు. ఆ 10లో ఏది ఫస్ట్ ఇవ్వాలి? చాలా సి చాలా సార్లు ఏమవుతుంది తెలుసా? మనకి సివియర్ అనిపించేది, మనకి మేజర్ అనిపించేది డెవలపర్‌కి అసలు మేజర్ కూడా అనిపించదు. ఓకే. అది ఎలా ఏంటనేది మనం తెలుసుకుందాం. ఓకే ఓకే. మేజర్ అంటే మనకు ఒక ఫంక్షనాలిటీ వర్క్ చేయదు. ఏదో ఒక నేను ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ ఫండ్ ట్రాన్స్ఫర్ పేజ్కి వెళ్ళాను, అది ఓపెన్ చేయలేదు. లేదా ఏదైనా అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాను, అది ఓపెన్ చేయలేదు. అట్లాంటివి కొన్ని కొన్ని మేజర్ మైనర్ అని మనం క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఏది మేజర్ కింద వస్తుంది, ఏది మైనర్ కిందకి వస్తుంది అనేది. ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్స్ విల్ బి నోయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. నాకు మేజర్ అనిపించినది డెవలపర్‌కి మేజర్ అనిపించకపోవచ్చు. అప్పుడు మనకు ఒక కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది. అంటే మనకి ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇగో ఇష్యూస్ అనుకోండి, ఏమైనా క్లాషెస్ అనుకోండి. నాకు తెలుసా? నీకు తెలుసా?
హలో మేడం. హలో. ఓ హలో మేడం. వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. మ్యూట్లో ఉంది ఇప్పుడు. యా ఐ గెస్ దేర్ వాజ్ ఎ మ్యూట్. ఐఎమ్ సారీ. ఓకే. నాది నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, ఇంకా లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యాను. ఓకే సతీష్, ఇస్ ఇట్ ఆడిబుల్? Okay, just let me highlight. Priority is nothing but which defect has to be solved first. ఓకే 10 డిఫెక్ట్స్ ఉన్నాయంటే ఏ డిఫెక్ట్ ముందు రిజాల్వ్ చేయాలి, తర్వాత ఏ డిఫెక్ట్కి వెళ్ళాలి అనేది ప్రయారిటీ. హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అబౌట్ ద ప్రయారిటీ? ఎవరు చెప్తారు ఇది ఇది ఈ డిఫెక్ట్ ప్రయారిటీ, ఈ డిఫెక్ట్ మళ్ళీ చేయొచ్చు అనేది ఎవరు ఇస్తారు ఆ క్లారిటీ? ప్రోడక్ట్ మేనేజర్ ఇస్తారు ఆ క్లారిటీ. Okay, product manager is going to decide, okay, this defect is of high importance, this defect is of low importance, ఇది మళ్ళైనా ఇవ్వచ్చు, మీరు మళ్ళైనా రిజాల్వ్ చేయొచ్చు, ముందు ఇది ఫిక్స్ చేయండి అనే క్లారిటీ ప్రోడక్ట్ మేనేజర్ ఇస్తారు. ప్లీజ్ రిమెంబర్ ద డిఫరెన్స్. ఓకే, సివియారిటీ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై ద టెస్టర్, వేరాస్ ప్రయారిటీ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్ బై ద ప్రోడక్ట్ మేనేజర్. ఇది గుర్తుపెట్టుకోండి. సివియారిటీ ఎవరు డిటర్మైన్ చేస్తారు? టెస్టర్. వెరాస్ ప్రయారిటీ ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రోడక్ట్ మేనేజర్. ఓకే, మళ్ళీ ఇక ప్రయారిటీలో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. లో, మీడియం, హై. ప్రయారిటీలో 3 టైప్స్ ఉన్నాయి. లో, మీడియం, హై. హై ప్రయారిటీ అంటే వెంటనే రిజాల్వ్ అయిపోవాలి, డెవలపర్ అది వెంటనే దాని మీద పనిచేయడం, వెంటనే దాన్ని ఫిక్స్ చేయాలి అని అర్థం. ఓకే, మీడియం అంటే ఓకే ఇప్పుడు ఫిక్స్ చేయకపోయినా నెక్స్ట్ బిల్డ్లో కానీ నెక్స్ట్ రిలీజ్లో కానీ మీరు ఫిక్స్ చేయండి అని అర్థం. లో అంటే ఓకే ఇట్ క్యాన్ బి ఫిక్స్డ్ లేటర్, మొత్తం అప్లికేషన్లో అన్ని రిజాల్వ్ అయిపోయాక లాస్ట్లో మనకి టైం ఉంటుంది, అప్పుడు దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట, ఫిక్స్ చేయొచ్చు. సాల్వ్ అంటే ఫిక్సింగ్, ఇక్కడ ఫిక్స్ చేయడం అనమాట. ఓకే, హై ప్రయారిటీ డిఫెక్ట్స్ అంటే వెంటనే రిజాల్వ్ అయిపోవాలి. మీడియం ప్రయారిటీ అంటే దే క్యాన్ వెయిట్ బట్ దే హ్యావ్ టు బి ఫిక్స్డ్, దే హ్యావ్ టు బి ఫిక్స్డ్ బై ద నెక్స్ట్ రిలీజ్ ఆర్ నెక్స్ట్ బిల్డ్, దే హ్యావ్ టు బి ఫిక్స్డ్. లో ప్రయారిటీ అంటే after the entire application is okay working fine, if you are seeing for some issues, okay ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకసారి చూసుకుంటున్నప్పుడు అప్పుడు లో ప్రయారిటీ డిఫెక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? ప్రయారిటీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో? హై, మీడియం అండ్ లో. హలో మేడం. ఎస్ అవినాష్. మేజర్లో ఈ మూడింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము చెప్తారా? ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చారు మీరు. ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ప్రయారిటీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సివియారిటీ ఎన్ని టైప్స్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది కదా. సివియారిటీ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఓకే, ప్రయారిటీ 3 టైప్స్. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డిఫెక్ట్ ఎలా క్లాసిఫై చేయొచ్చు? ఇప్పుడు నాకు ఒక ఇష్యూ ఉంది అనుకోండి, అది హై సివియారిటీయా, లో సివియారిటీయా, హై ప్రయారిటీయా, లో ప్రయారిటీ అనేది మనం క్లాసిఫై చేయాలి. కాబట్టి మనకి ఇప్పుడు 4 టైప్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. హై సివియారిటీ. ఓకే, ఇప్పుడు చెప్తాను అన్నది. ఇక్కడ ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ ఉంది కదా, కనిపిస్తుందా స్క్రీన్? లాగిన్ పేజ్లో నాకు నెక్స్ట్ బటన్ నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ అవ్వట్లేదు. నేను ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ అవ్వట్లేదు. ఇది హై సివియారిటీయా కాదా? హై సివియర్. ఎందుకంటే నా అప్లికేషనే వర్క్ అవ్వట్లేదు కదా, నేను అప్లికేషన్ లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నాను. అవునా కాదా? ఓకే, సో దిస్ ఈజ్ యువర్ హై సివియారిటీ. ప్రయారిటీ, ఇది హై ప్రయారిటీయా కాదా? అప్లికేషన్ యూజర్ యూజ్ చేయలేకపోతున్నారు. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. యూజర్ యూజ్ చేయగలుగుతాడా ఈ అప్లికేషన్ని? చేయలేడు కదా, ఎందుకంటే నెక్స్ట్ బటన్ క్లిక్ అవ్వట్లేదు, కాబట్టి హై ప్రయారిటీ.
హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ. ఎందుకంటే మీ లాగిన్ పేజ్లోనే ఇష్యూ ఉంది. ఓకే, ఓకే మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ బీబీ బాస్కెట్ ఉంది. ఓకేనా, ఇందులో నేను ఇది యాడ్ టు కార్ట్ చేస్తున్నా. ఇది యాడ్ టు కార్ట్ చేశాను, యాడ్ అయ్యింది. ఓకే, 2 ఐటమ్స్ ఉన్నాయి. థర్డ్ ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఐటమ్ సపోజ్ ఇది లెమన్ ఉంది, దీన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎంత క్లిక్ చేశాను కానీ బాస్కెట్లో రెప్లికేట్ అవ్వట్లేదు, బాస్కెట్లో కనిపించట్లేదు. అది హై సివియారిటీయా కాదా? హై సివియారిటీయా కాదా? నేను ఒక ఐటమ్ని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను కానీ బాస్కెట్లో కనిపించట్లేదు. హై సివియారిటీనే మేడం. ఎందుకంటే నా పర్పస్ ఏంది? షాపింగ్ చేయడం. నా షాపింగ్ పర్పస్ అవ్వగలుగుతుందా? యూజర్కి ఏదైనా యూజర్ ఒక రిక్వైర్మెంట్ పాసిబుల్ అవుతుందా? లేదు కదా. లేదు, కాబట్టి ఇదేమవుతుంది? హై సివియారిటీ. ఓకే, ప్రయారిటీ కూడా హై. ఎందుకంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, అతను షాపింగ్ చేయగలుగుతాడా? చేయలేడు కదా. కాబట్టి హై ప్రయారిటీ. మేడం ఆల్రెడీ కొన్ని యాడ్ అయినాయి కాబట్టి ఇది మీడియం అవుదా మేడం ప్రయారిటీలో? మీరు మీడియం ఇచ్చుకోవచ్చు కానీ అది కాదు కదా నా పర్పస్. ఓకే ఓకే మేడం. షాపింగ్ అన్నప్పుడు నేను ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కదా, అది నా ఇష్టం కదా. నేనేమి ఇక్కడ పెట్టలేదు కదా. లేదంటే ఇక్కడ పెట్టాలి నేను, ఐ కెన్ యాడ్ ఓన్లీ 10 ఐటమ్స్ అని. అట్లీస్ట్ అట్లా మెసేజ్ కూడా లేదు కదా. ఓకే మేడం, అర్థమైందా? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ సైన్ ఇన్ పేజ్ ఉంది కదా, నేను ఈ హెల్ప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. హెల్ప్ బటన్ క్లిక్ చేయగానే నా అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. ఓకే, హెల్ప్ వద్దులేండి, ప్రైవసీ బటన్ ఉంది కదా ఇక్కడ, ప్రైవసీ కనిపిస్తుందా? ప్రైవసీ అని క్లిక్ చేయగానే నా పేజ్ ఎర్రర్ చూపించేసింది. అది ఏం ప్రయారిటీ, ఏం సివియారిటీ? హై సివియారిటీ మేడం. ఎందుకంటే క్రాష్ అయింది, ప్రైవసీ అని క్లిక్ చేయగానే క్రాష్ అయిపోయింది. కానీ ప్రయారిటీ కూడా హై మేడం. ఎంతమంది ప్రైవసీ ఐకాన్ క్లిక్ చేస్తారు? ఓకే మేడం, అర్థమైందా? ప్రైవసీ లో ప్రయారిటీ కిందకి వెళ్తారు. ప్రైవసీ ఐటమ్ ఓకే, అప్లికేషన్ క్రాష్ అవుతుంది, అది సివియారిటీ. కానీ ఎంతమంది ప్రైవసీ దానికి వెళ్తారు? ఓకే మేడం, అర్థమైందా ప్రాబ్లం? యూసేజ్ ని బట్టి ఉండిద్ది కదా మేడం. ప్రయారిటీ యూసేజ్ ని బట్టి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రయారిటీని డిసైడ్ చేస్తాం. సివియారిటీ అనేది మన ఫంక్షనాలిటీని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? సతీష్, మీకు అర్థమవుతుందా లేదా? నాకు యా, యు ఆర్ రెస్పాండింగ్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఐఎమ్ నాట్ సీయింగ్ ద చాట్ బాక్స్. ఓకే, దెన్ ఇప్పుడు ఈ బీబీ బాస్కెట్ ఉంది. ఓకేనా, బిగ్ బాస్కెట్ లో కే అనేది తప్పు పడింది, అంటే మేబీ కే ఎర్రర్, కే కనిపించలే, లేదా ఈ మిస్సింగ్ అయింది. బిఐజి బిఏఎస్కే టీ అని ఉంది, ఈ లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అప్పుడు లో ప్రయారిటీయా, లో సివియారిటీయా, హై ప్రయారిటీయా, హై సివియారిటీయా? లో సివియారిటీ, లో ప్రయారిటీ మేడం. ఓకే, మీరేమంటారు సతీష్? లో సివియారిటీయా, లో ప్రయారిటీయా? బిగ్ బాస్కెట్ లో బాస్కెట్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సేమ్ అంటే లో అండ్ లోవా, లేకుంటే హై అండ్ హైయా? సివియారిటీ ఎలా ఉంటుంది, ప్రయారిటీ ఎలా ఉంటుంది? బాగా ఆలోచించుకుని చెప్పండి. సతీష్, కైండ్లీ రెస్పాండ్. మేడం ఒకసారి అది మళ్ళీ చూపించండి. బిగ్ బాస్కెట్
బిగ్ బాస్కెట్ లో మీరు లో సివియారిటీ లో ప్రయారిటీ అని చెప్తున్నారు. మెయిన్ థీమ్ లోనా బాస్కెట్ మేడం మీరు చెప్పేది? మెయిన్ బిగ్ ఇది బాస్. మెయిన్ ఐకన్. ఓకే, సివియారిటీ అయితే హై అనిపిస్తుంది మేడం, ప్రయారిటీ అయితే లో అనిపిస్తుంది. ఓకే, సతీష్ అయితే మీరు 2 లో అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మీకు ఏదైనా ఫంక్షనాలిటీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా? నో ఏదైనా మేడం, వర్క్ అవ్వకుండా ఉందా? కాకపోతే అది లో అది బిగ్ సివియారిటీ బాస్కెట్ అనేది అది మెయిన్ యాప్ నేమ్ కదా మేడం. యాప్. ఎస్, ఆ, కాబట్టి హై ప్రయారిటీ. ఆ, సివియారిటీలో ఏమి ఫంక్షన్ వల్ల ఏం ఇబ్బంది లేదు, కానీ మెయిన్ ఇది బ్రాండ్ కదా, బ్రాండ్ లో ప్రాబ్లం ఆ, ఉంటే ఎవరైనా కొంటారా, కాబట్టి హై ప్రయారిటీ. సివియారిటీ లో కానీ ప్రయారిటీ ఏమో హై అవుతుంది. అర్థమైందా? yes మేడం. ఇప్పుడు అదే మీకు కింద డిఫరెన్స్ అర్థం. వాటిల్లో వేరేది ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది లోనే కదా మేడం. ఈ అవును. ఎగ్జాంపుల్ యాడ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఇప్పుడు నేను ఇవన్నీ. ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ సిటీస్ వి సర్వ్ అని ఉంది, అవునా లేదా? ఇక్కడ సపోజ్ ఇక్కడ సర్వ్ బదులు ఈ మిస్ అయింది, ఓకేనా? పాపులర్ బ్రాండ్స్ బదులు పాపులర్ బ్రాడ్ అని ఉంది. ఇక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అనుకోండి, ఇక్కడ పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు రారు, చాలా రేర్ గా ఇక్కడికి వచ్చి క్లిక్ చేయడం. ఇది లో ప్రయారిటీ లో సివియారిటీ. కానీ మేజర్ లోగోలోనే మీకు ప్రాబ్లం వస్తుంది. లోగో ఇక్కడ ఉండే బదులు ఇక్కడ ఉంది అనుకోండి, అది కూడా ప్రాబ్లమే, అది కూడా హై ప్రయారిటీయే. వాళ్ళు వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు క్లియర్ గా చెప్తారు, ఈ మీ లోగో ఇక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా అనేది కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తారు. అంత ఈజీగా వెబ్ పేజెస్ డిజైన్ అవ్వవు. ఓకేనా? అప్లికేషన్ డెవలప్ అవ్వాలని దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. మన ఇల్లు అంటే డెవలప్ చేసుకున్నప్పుడు ఎలా డిజైన్ ఉంటుందో, అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు కూడా అలానే ఒక ఫార్మాట్ ఉంటుంది మనకు. అర్థమైందా? ఎస్ మేడం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, నాకు ప్రైవసీ పాలసీ క్లిక్ చేశాను, ఓపెన్ అయింది, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి, ఇక్కడ నాకు కలర్ ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు అదేం డిఫెక్ట్? లో ప్రయారిటీ, లో లో మేడం, సివియర్, బోత్. రెండు లో, బోత్ ఆర్ లో. ఓకేనా? ఇవాళ పంపిస్తాను డాక్యుమెంట్, చదవండి. చదివాక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. దీని ఎగ్జాంపుల్స్ ఇంకా మనం మండే క్లాస్ లో, మండే అయినా ట్యూస్డే విల్ టేక్ ద క్లాస్. ట్యూస్డే మళ్ళీ ఓకే డిస్కస్ మేడం. చేసుకుందాం. ఓకేనా? ఓకే సతీష్, మేడం. అర్థమైందా? డిఫెక్ట్ అండ్ సివియారిటీ ప్రయారిటీ డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, ట్యూస్డే వి విల్ హ్యావ్ ఏ క్లాస్. ఇంకా సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను మీకు, ఓకేనా? ఎట్లా క్లాసిఫై చేస్తాం అనేది. ఓకే మేడం. ఓకే దెన్.